సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా అయితే ఇప్పుడు వీడియోలో చెప్పబోయే విషయం ఏంటంటే, మేజర్గా వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రాలో ది బెస్ట్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్తో కేతిరెడ్డి గారు ముందుకు నడవడం జరిగింది. సో ఆంధ్రాలో ఎక్కడ ఎవరు ఓడిపోయినా కేతిరెడ్డి గారు మాత్రం గెలుస్తారని సో సీఎం వైసీపీ పార్టీ సీఎంతో పాటు మిగతా రాష్ట్రాలు కానీ మన రాష్ట్రాలు కానీ అనుకునేవాళ్ళు. సో ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ఓటమికి ఏది కారణం ఉంటుంది, ఏది అయిండొచ్చు అన్నట్టు. అది చాలా మంది ఇప్పుడు ఎట్లుందంటే సోషల్ మీడియాలో మిలియన్స్ పోయినంత మాత్రాన ఓట్లు పడతాయని లేదు. సో అలా చూసుకుంటే నాకు కూడా సోషల్ మీడియాలో నేను పెట్టే ప్రతి పోస్టులు లక్షల్లో మిలియన్లో పోతాయి. అలా చూసుకుంటే అధిక మెజారిటీతో నేను కానీ గెలవాలి కదా. సో సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల్లో ఏమైందంటే కేతిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ వెళ్ళినదైతే ది బెస్ట్ సక్సెస్ఫుల్గా అయిందే అని వాళ్ళు మాత్రమే అనుకున్నారు. కానీ దీన్ని నేను ఎక్కడ కించపరచలేదు, కానీ నేను రియల్ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో బ్లాగ్స్ వీడియోస్ చేస్తా అంట. కానీ ఆయన రోడ్డుంటే వెళ్ళినప్పుడు నేను చూసినది, రోడ్డుంటే వెళ్ళినప్పుడు ఎవరైనా కనిపిస్తే ఏరా అంతలా ఉన్నావు, ఏరా మొబైల్ వాడుతున్నావు, ఏరా స్కూల్కి వెళ్ళలేదా, ఏరా కాలేజ్కి వెళ్ళలేదా, ఇలా ఆప్యాయంగా పలకరించేది. అదే ఆప్యాయంగా పలకరిస్తారని మీరు అనుకుంటున్నారు, కానీ సోషల్ మీడియాలో చూసే వాళ్ళంతా కామెడీగా చూస్తున్నారు అనమాట. కామెడీగా వాళ్ళు ఎంజాయ్ చేశారు, అంటే ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యారనమాట. ఆ వీడియోస్ అన్ని ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయినారనమాట. సో అట్లా ఇప్పుడు నేను కూడా వీడియోలు చేస్తాను, అవి మిలియన్స్ పోతాయి, లక్షల్లో పోతాయి. నేను కూడా ఏమనుకో ఈ మిలియన్స్ పోవడం వల్ల చాలా ఓట్లు పడతాయేమో అనుకున్నా. అంటే సోషల్ మీడియాలో చూసేటివన్నీ, సోషల్ మీడియాలో మనం చేసేటివన్నీ కామెడీగా ఫీల్ అవుతారని అది మొన్న నాకు తెలిసిందనమాట. సో కేతిరెడ్డి గారు అనుకున్నా లేకున్నా పైన వాళ్ళ పార్టీలో అందరికంటే ది బెస్ట్గా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసినాడా అని అనుకునే వాళ్ళంతా ఇదైతే వీడియోలు చూసే వాళ్ళైతే అది కామెడీగానే ఖచ్చితంగా కామెడీగా తీసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే గడప గడప అని తిరగమన్నప్పుడు కేతిరెడ్డి గారు పూర్తిగా తిరిగినారన్నారు. కానీ గడప గడప అనేది కేతిరెడ్డి గారు పూర్తిగా కంప్లీట్ చేయలేదు. సో వెళ్ళిన చోటకైతే ఆ వెళ్ళిన గ్రామాల్లో అయితే సగం సగం పంచుకున్నారు. అంటే వాళ్ళ తమ్ముడు అంటే చిన్నాన్న కొడుకు ఈయన పంచుకున్నాడు అనమాట. సగం ఊర్లు ఈయన తిరిగినాడు, సగం ఊర్లు ఆయన తిరిగాడు. సగం ఊర్లు ఈ కేతిరెడ్డి గారు తిరిగినప్పుడు ఈ సగం ఊర్లలోనే ఆయన చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన, వీడియో ముందర సాల్వ్ చేసిన అని అంటారు కదా. సో ఆయన మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి అది జరిగినా లేదో చూడనమాట. రండి అంటారు, అధికారిని పిలుస్తాడు అనమాట. ఇలా ఈ చేత పిలుస్తాడు, ఇది తీసుకోండి అర్జీ తీసుకోండి అంటారు. అక్కడ వరకు ఓకే అయిపోతుంది, ఈయన వెళ్ళిపోతాడు. సో అర్జీలు తీసుకొని అటు వెళ్ళిపోయి ఉంటాయో, అవి నిజంగా అయినాయో లేవో, కొన్ని చోట్ల అయితే అయ్యిండొచ్చు. సో కానీ చాలా ఉన్నాయన్నమాట. ఆయన చూడు తర్వాత వాళ్ళ తమ్ముడు కొన్ని గ్రామాలు విజిట్ చేశాడు కదా. వాళ్ళ తమ్ముడు విజిట్ చేసినప్పుడు ఆ తమ్ముడు కొన్ని ప్రాబ్లమ్స్ అన్నారు. వాళ్ళ తమ్ముడు అయితే అసలు ఎమ్మెల్యేవే పట్టించుకోని అధికారులు వాళ్ళ తమ్ముడు పట్టించుకుంటాయా, తమ్ముడు పట్టించుకోరు అనమాట. సో అలా ప్రాబ్లమ్స్ పెండింగ్ పడినాయి అనమాట. సో ఓవరాల్గా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారికి అయితే 1,02,000 ఓట్లు ఏమో పోలైనాయి. ఈ 1,02,000 ఓట్లలో ఈ 1,02,000 ఓట్లు పడినాయంటే ఎందుకు పడ్డాయంటే దీంట్లో క్లబ్బింగ్ అయినాయన్నమాట ఓట్లు. సో ఆ ఓట్లు మీకు కూడా తెలిసి నేనైతే చెప్పను, ఎందుకంటే వేరే వాళ్ళతో క్లబ్ అయ్యి వేరే వాళ్ళు ఓట్లు క్రాస్ ఓటింగ్లు జరిగినాయి అనమాట. క్రాస్ ఓటింగ్లు అంటే వేరే వాళ్ళకి సంబంధించి వీళ్ళకి అపోనెంట్ ఉండే వాళ్ళు అప్పటికప్పుడు కలిసిపోయి సో వాళ్ళు ఇటు టీడీపీకి సంబంధించిన కూటమితో నిలబడినప్పుడు బీజేపీకి వేయకోకుండా సో వాళ్ళకి ఇట్లా ఫ్యాన్కి ఓట్లు వేసి క్రాస్ ఓటింగ్లు వేసి సపోర్ట్ చేసినారనమాట. ఆ క్రాస్ ఓటింగ్లు ఎవరు అనేది మన ధర్మవరం నియోజకవర్గం ప్రతి గ్రామానికి తెలుసు అనమాట. నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ పేరేంటో. సో అలా క్రాస్ ఓటింగ్లు పోలవడం వల్ల వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఈయనకి 1,02,000 ఓట్లు వచ్చినాయి. లేకపోతే నాకు తెలిసి దాదాపు ఈ సంవత్సరంలో దాదాపు నాకు తెలిసి 50,000కే మాజీ ఎమ్మెల్యే గారు పడిపోయేవాళ్ళు అనమాట. ఈ 4,000కే 40,000కే ఓటింగ్కి పడిపోయేవారు. 40,000 ఓట్లతోనే ఓడిపోయేవారు. అటు సైడ్ 1,60,000 మెజారిటీతో ఆయన గెలిచే ఛాన్స్ ఉండేది అనమాట. ఈ క్రాస్ ఓటు వల్ల ఆయనకి తగ్గినాయి. ఈయనకి 3,500 తేడాతో గెలిచినారనమాట. సో ఆయన దాంట్లో బీజేపీ వాళ్ళకి సంబంధించిన దాంట్లో అయితే అక్కడ 2,000 ఓట్లు పోస్ట్ బ్యాలెట్. గవర్నమెంట్ అధికారులు అయితే పిచ్చగా అంతా పూకేసినారు అనమాట. కమలానికి పిచ్చిగా వేశారు ఓట్లు. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించుకోవాలి, గవర్నమెంట్ అధికారులు అంతా వన్ సైడ్ అన్నట్లు వన్ సైడే వేసినారంటే మనం లెక్కేసుకోవాలంటే వన్ సైడ్ జరిగిందనమాట. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఒక చోట, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ కానీ లేకపోతే అంగన్వాడీస్ కానీ పారిశుద్ధ కార్మికులు కానీ ఎలక్షన్లు ఎవరైతే పోతున్నారో ప్రతి ఒక్కరూ
అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓట్లు మొత్తం ఎక్కడ పోలైనాయి అంటే బీజేపీకి పోలైనాయి అనమాట. సో ఇది ఇంకా మేజర్గా ఏమి ఉండొచ్చు, ఓడిపోవడానికి కారణాలు ఏముండొచ్చు అంటే ధర్మవరం చెరువు కట్ట మీద వాళ్ళ ఫామ్ హౌస్ ఉంది కదా. సో ఇది నేను చెప్పే కదా, జనాల్లో ఉండేది నేను చెప్తున్నాను అనమాట. అంటే తిరిగినప్పుడు కానీ జనాల్లో కలిసినప్పుడు కానీ మేజర్గా ఓడిపోవడానికి కారణాలు అది చెరువు కట్ట సంబంధించి ఉంది. నెక్స్ట్ భూ కబ్జాల అనేది వాదనలు జరుగుతున్నాయి. అంటే ఇట్లా భూ కబ్జాలు చేశాడు అనేది కొంచెం ఉంది కదా ఈ పేరు. నెక్స్ట్ నేను మొన్న ఫొటోస్ వేశారు ఎవరో, ఆయన వీడియోలో ఫేస్బుక్ లైవ్లో ఒక వీడియో పెట్టారనమాట. ఏంటంటే నాకు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వీల్ చైర్ ఇవ్వలేదని. ఈయనేమో వీల్ చైర్ వేసారని చూపిస్తున్నారు, ఆయనేమో అక్కడేమో వీల్ చైర్ ఇవ్వలేదని చూపిస్తున్నారు. సో నెక్స్ట్ వాళ్ళని కూడా నేను కలిసి అది ఏమైందో నేను నెక్స్ట్ మీకు క్లారిటీ ఇస్తాను. వీల్ చైర్ సంబంధించిన వాళ్ళు మాకు వీల్ చైర్ ఇవ్వలేదని వికలాంగ్ సంబంధించిన ఆయన ఒక వీడియో వదిలినారు కదా, దానికి వీళ్ళు ఫొటోస్ వేస్తారు ఫేస్బుక్. అంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారి ఫేస్బుక్లోకి వెళ్తే అది ఉంటుంది. సో అది నేను నెక్స్ట్ వాళ్ళని కలిసి ఆ వీడియో ఏమైంది, వాళ్ళకి నిజంగా ఇచ్చినారా ఇవ్వలేదని నేను మీకు క్లియర్ చేస్తాను. నెక్స్ట్ దగ్గరలో కొంచెం టైం తీసుకొని నేనైతే వెళ్తా. ఇప్పుడు అదంతా హడావిడి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళలేదన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అక్రమ కేసులు అంటే గతంలో అయితే ఏ ప్రభుత్వంలో అయినా కూడా గతంలో అది కాంగ్రెస్ పాలనలో కానీ టీడీపీ హయాంలో కానీ గతంలో తప్పుడు కేసులు అనేటివి ఉండొచ్చు. కానీ స్టూడెంట్స్ మీద స్టూడెంట్స్ ఉన్నాడంటే వాడిని మందలిచ్చి పంపించేవాళ్ళు. అంటే వాడు చేయకపోయినా వీళ్ళు తప్పుడు కేసు పెట్టాలన్న. వీళ్ళు ఏం చేసినారు, ఈ 5 ఏళ్ళలో తప్పుడు కేసులు ఎలా పడితే అలా చదువుకున్న వాళ్ళ పైన గవర్నమెంట్ జాబులు రాకుండా తప్పుడు కేసులు ఎలా అంటే అలా వాళ్ళ మీద ఫైల్ చేసినారు. అంటే వాళ్ళకి జీవితం వెళ్ళే ఇంకా ఈ పిక్చర్ రాజకీయాలన్నా చేయాలా లేకుంటే ఆటోలన్నా తోడాలా, ఇట్లా స్టూడెంట్స్ మీద తప్పుడు కేసులు అనేది పెట్టారు. ఈ 5 yearsలో ఈ వైసీపీ పాలనలో 5 yearsలో ఎలా పడితే అలా ఎస్టీ ఎస్సీ కేసులను వాడుకున్నారనమాట. అంటే మామూలుగా దళితులకి వాళ్ళకుండే హక్కులని మన రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన వాళ్ళ హక్కుల్ని వీళ్ళ పార్టీ కోసం ఇక్కడ ఎలా పడితే అలా ధర్మవరం నియోజకవర్గంలో అబ్బాయిల మీద కానీ అమ్మాయిల మీద కానీ ఎలా పడితే అలా ఎస్టీ ఎస్సీ కేసులు వేసినారనమాట. సో దానివల్ల చాలా వ్యతిరేకత వచ్చింది, ఈ కేసుల వల్ల వ్యతిరేకత వచ్చింది. ఇంకొకటి ఏంటంటే కార్యకర్తలు పట్టించుకోలేదు అనేది. ఇంకొకటి ఏంటంటే భూములు ఎలా కబ్జా అయినాయో వాళ్ళ కార్యకర్తలు చెరువులు కబ్జా చేసినారు. చెరువుల్లో కబ్జా అంటే చెరువులు ఎలా కబ్జా చేసినారంటే చెరువుల్లో చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లని కంప చెట్లన్నిటిని మామూలుగా ఉపాధి హామీ కింద పెడితే వాళ్ళకి ఒక ఉపాధి దొరుకుతుంది అనమాట. సో ఉపాధి దొరికితే వాళ్ళు కూడా ఏదైనా పనులు చేసుకుంటారు. అలాగా వాళ్ళ మెయిన్ కార్యకర్తలు ఈ దీంట్లో ప్రభుత్వం వాళ్ళకి ఆదాయం లేక చెరువుల మీదలో ఉండే కంప చెట్లన్నీ అమ్ముకొని దాన్ని బొగ్గు చేసి బొగ్గుల్ని అమ్ముకునే వాళ్ళు అనమాట. ఆ బొగ్గుల వల్ల వచ్చిన ఆదాయం తీసుకుంటారు. ఇంకొకటి ఇసుక దోపిడీ. ఇసుక అనేది ఎలా పడితే అలా దోపిడీ. ఇది అమ్మాయిల మీద సెటిల్మెంట్లు. అంటే ఇప్పుడు అమ్మాయిల మీద సెటిల్మెంట్ అంటే ఎలా ఉంది మీకు తెలుసు, అమ్మాయిల మీద ఎలా సెటిల్మెంట్ చేస్తారో ఇలా ఎలా పడితే అలా ఇట్లా చేయడం వల్ల సో ఇవన్నీ ఓడిపోవడానికి గల కారణాలని నేను చెప్తున్నా. మళ్ళీ ఇంకేం కారణాలు ఉండొచ్చో అది ఇంకొకటి మెయిన్ రోడ్డు సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో. సో ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, మనకి ధర్మవరానికి కూడా మంత్రి పదవి కూడా వచ్చింది కదా, చూద్దాం వీళ్ళు ఎలా చేస్తారు అనేది. గతంలో అయితే రోడ్లు ప్రాబ్లం ఉండే, రోడ్డు సమస్యలు ఉండే. మెయిన్ వ్యతిరేకత ఎక్కడ వచ్చిందంటే బ్రిడ్జి ఫ్లైఓవర్ కదిరిగేడు దగ్గర ఫ్లైఓవర్ పడుతుందని ఆ ఫ్లైఓవర్లో ఇళ్ళన్నీ కూల్చేసినారు కదా. ఇల్లు కూల్చడం గొప్ప అంటే ఇల్లు కూల్చినారు. సో దాంట్లో కొంతమందికి డబ్బులు పడలేదంట, డబ్బులు పడకపోయినా ఇల్లును కూల్చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు పడినప్పుడు కూల్చేస్తే వాళ్ళు ఎటు వెళ్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? సో వాళ్ళకి ఉండాలి కదా, ఉండడానికి షెల్టర్ అయితే ఉండాలి కదా. సో అది ఫుల్ వ్యతిరేకత వచ్చింది. ఇంకొకటి ఏంటంటే తాడిమర్రి మండలంలో రోడ్డు చుట్టూ అక్కడ కూడా రోడ్డు వేస్తున్నాం అనేసి ఇళ్ళని కూల్చేసినారు. రోడ్డు దగ్గర ఉండే అంటే వ్యాపారస్తులవే. సో అక్కడైతే ఇప్పుడు దాకా చిన్న రోడ్డు టూ వే రోడ్డు ఒకటే ఉందన్నమాట. సో ఇలా